ఈ వీడియోలో ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. ప్రోమో 2లో నలుగురు నామినేషన్స్ చూపించారు కదా. అబ్బో చాలా పాయింట్లు మాట్లాడారు. కౌంటరు, ఎన్కౌంటరు, యాక్షను, రియాక్షను. సో ఆ నామినేషన్స్లో ఎవరిది రైటు ఎవరిది రాంగు చాలా నీట్గా డీటెయిల్డ్గా సుత్తు లేకుండా స్పష్టంగా రాగా రస్టిక్గా మాట్లాడుకుందాం. సో మీరు వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి లైక్ చేస్తే మన వీడియో అంత పైకి వెళ్తుంది. ఉదయం వీడియో లైక్ చేశారు చూసారా, అలా లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే वर्थ टू सब्सक्राइब माई रिव्यूज़. ओके, वेलकम टू माई रिव्यूज़. मेरा नाम पवन है. प्रोमो 2లో ముందు హెడ్లైన్స్ చెప్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 1 by 1 వద్దాం. ఇమాన్యుయల్ వర్సెస్ తనూజాలో ఇమాన్యుయల్ తనూజా నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ వచ్చే తర్వాత డిస్కషన్స్ అయ్యాయి కదా. అందులో మీకు ఎవరు బాగా అనిపించాయి ఆర్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనిపించింది? నాకు ఇద్దరు బాగానే ఏమంటారు కౌంటర్ చేసుకున్నారు. కానీ ఒకనొక పాయింట్ దగ్గర తనూజా ఇమాన్యుయల్ లాక్ చేసినట్టు నాకు అనిపించింది. చెప్తా పాయింట్. అలా అని చెప్పి వన్ సైడెడే కాదు, బోత్ సైడ్స్ ఉండే మాట్లాడతా. అలాగే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్లో ఆ నామినేషన్ పాయింట్ కరెక్టా? ఇక్కడ కూడా బోత్ వర్షన్స్ ఉన్నాయి, కానీ నాకు కళ్యాణ్ది చిన్న మిస్టేక్ అనిపించింది, అది చెప్తా. నెక్స్ట్ సుమన్ శెట్టి పాయింట్ బాగుంది, కానీ సుమన్ శెట్టి దొరికిపోయాడు. ఎక్కడ దొరికిపోయాడు కూడా చెప్తా, చాలా స్పష్టంగా దొరికిపోయాడు. నెక్స్ట్ భరణి శంకర్ అల్లా మరణి రెడ్డి అయ్యాడన్నట్టు అనిపిస్తుంది ఆ పాయింట్లు. సో ఈ 4 కవర్ చేద్దాం. చాలా. సో మీకేమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నాది వేరేగా ఉండొచ్చు, మీది వేరేగా ఉండొచ్చు కదా. ఆర్ నా వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. నేనేం చెప్తానంటే లైవ్ గురించి చెప్పడానికి ఏం లేదు. లైవ్లో అస్సలు ఏం లేదు సొల్లు. సో లైవ్ పాయింట్లు ఏమైనా ఇక్కడ తెచ్చి కలుపుదామంటే లేదు. లైవ్లో వేరే వ్యాపారం నడుస్తుంది. సో ఇప్పుడు మొదలు పెడదాం. ఫస్ట్ ఇమాన్యుయల్ తనూజా. సో ఇమాన్యుయల్, ఇది మీ కాన్సెప్ట్ తెలుసు కదా. ఈరోజు 2 types ఆఫ్ నామినేషన్. ఒకటి సీక్రెట్ నామినేషన్, అది ప్రోమో 1లో చూశారు. ప్రోమో 2లో వచ్చేసరికి ఓపెన్ నామినేషన్. ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. ఆ ఫైల్లో వాళ్ళు ఫోటో పడియాలి నామినేషన్ పాయింట్ చెప్పి. ఇమాన్యుయల్ తనూజాకి చెప్పిన పాయింట్లు ఏంటి, ఆ డిస్కషన్ ఏంటి రాశాను. అది ఫస్ట్ చదివేస్తా. అది చదివి ఇప్పుడు నేను డిఫరెంట్ కేసెస్ చెప్తా. డిఫరెంట్ కేసెస్, ఓకే, డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనుకోండి, ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనుకోండి. ఓకే, అలా ఉన్నాయి. అందరి పాయింట్లు అలానే ఉన్నాయి. ఎవరిది ఇదే రైటు, ఇది 100% రాంగ్ అనేటట్టు లేదు. ఇదైతే ఫ్యాక్ట్ అంతే. అలా ఎవరిది అనిపించలేదు, నలుగురిదే అనిపించలేదు. టు బీ ఆనెస్ట్, మీకేమైనా అనిపించిందా స్ట్రైట్ అవే ఇది సూపర్ రా 100% వ్యాలిడ్ ఆర్ 100% రాంగ్ అని అనిపించిందా? నాకైతే అనిపించలేదు. ఎందుకో కూడా చెప్తా రీజన్స్. ఇప్పుడు ఇమాన్యుయల్ తనూజా నామినేట్ చేశాడు. ఏమి నేను కెప్టెన్ త్యాగం చేస్తే నేను కెప్టెన్ త్యాగం చేసేసాను, వాల్యూ తెలియదు అన్నావు కదా, ఆ పాయింట్ నాకు నచ్చలేదు. సో ఇమాన్యుయల్ అనే పర్సన్కి మొన్న 9 మంది ఉన్నప్పుడు ఒకరు అన్డిజర్వ్డ్ని తీసేయాలన్నప్పుడు తనూజా ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకొని చెప్పిన పాయింట్లు ఇవి. ఆ పాయింట్ నచ్చలేదంట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తనూజా నువ్వు చేసిందే కదా నేను చెప్పాను. ఇమాన్యుయల్ ఏమంటాడంటే త్యాగం చేస్తే నీకేమైంది? తనూజా ఏమంటుందంటే, కరెక్ట్ టైంలో ఫోన్ వస్తుంది. తనూజా ఏమంటుందంటే, ఇప్పుడు ఒకసారి త్యాగం చేసి కెప్టెన్ అయ్యావు, మళ్ళీ అవుదాం అనుకున్నప్పుడు నేను అవడంలో తప్పే ఉంది. సో ఇక్కడ వరకు మాట్లాడదాం ఫస్ట్, తర్వాత డిస్కషన్. సో ఇక్కడ త్యాగం గురించి వస్తుంది. సో ఇమాన్యుయల్ ఏమంటున్నాడు, నేను త్యాగం చేశాను, నాకు వాల్యూ లేదు కెప్టెన్సీ మీద అంటున్నావు అని చెప్పి, అది నాకు హట్టింగ్ అయ్యింది. సో ఆ పాయింట్స్ బేసిస్ మీద నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఒక పాయింట్ పెట్టాడు. ఇక్కడ తనూజా పర్స్పెక్టివ్ ఏంటంటే చెప్తాను చూడండి. అక్కడ సాక్రిఫైస్ దగ్గర అందరూ సాక్రిఫైస్ చేశారు. రితు సాక్రిఫైస్ చేసింది హెయిర్, తనూజా కాఫీ సాక్రిఫైస్ చేసింది. బట్ ఇమాన్యుయల్ చాలా పెద్ద సాక్రిఫైస్ చేశాడు. ఏమిరా అంటే కెప్టెన్. సో ఆబ్వియస్గా ఆ టైంలో చాలామందికి అలానే అనిపిస్తుంది, ఏంది మనోడికి వాల్యూ లేదా అని. బట్ మనోడి షూస్లో ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో తనూజా ఉండుంటే సంజన గారు అక్కడ ఉన్నారు, అక్కడ తనూజా ఉంది. తనూజా కెప్టెన్సీ ఇస్తుందా అంటే ఇవ్వదు, అంత పెద్దది ఇవ్వదు. కానీ ఆ టైంలో బర్నీ గారు ఉన్నారనుకోండి, తనూజా ఇస్తుంది కదా. సో అక్కడ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేశాడు. అందులో ఇమాన్యుయల్ తప్పేం లేదు. కానీ అలా అని చెప్పి ప్రతి పర్సన్ దానికి వాల్యూ ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు ఒక పాయింట్, లాజికల్ పాయింట్ పట్టుకొచ్చింది. నీ కెప్టెన్సీ మీద నీకు వాల్యూ లేదు, రెస్పెక్ట్ లేదు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నువ్వు అక్కడ వదిలేసావు, తర్వాత మళ్ళీ అయ్యావు. సో అలాంటప్పుడు నీకు ఆ పాయింట్ స్టార్టింగ్ నీకు ఎలాగైతే సాక్రిఫైస్ చేసావో, తర్వాత 2 సార్లు అయ్యో, తర్వాత ఇంకోసారి అవ్వకపోతే ప్రాబ్లం ఉంది. ఆర్ నువ్వే అన్నిసార్లు అవుదాం అనుకుంటున్నావు కదా ఇన్ని కేసెస్లో. నేను ఒకసారి అయ్యాను కదా, రెండోసారి అవడంలో తప్పే ఉంది. అది అక్కడ పాయింట్. సో ఆ పాయింట్లో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అదేం రాంగ్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? ఇప్పుడు తనూజా మిగిలిన వాళ్ళకి ఈజీ అబ్బా తనూజాని సెలెక్ట్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ కెప్టెన్ ఆ టైంలో, ఈజీ సెలెక్షన్. ఆర్ సేఫ్ అన్నా ఏదన్నా ఇంకా అది సింపుల్.
తనూజ ఏ బేసిస్లో సెలెక్ట్ చేస్తుంది? ఎవరు ఎక్కువ సార్లు కెప్టెన్ అయ్యారని చూసుకుంటే ఇమాన్యుల్, డెమాన్ పవన్ ఉన్నాడు. ఇమాన్యుల్, డెమాన్ పవన్లో ఒకరిని పిక్ చేసుకోవాలి. డెమాన్ పవన్ ఎందుకు పిక్ చేసుకోలేదు అంటే డెమాన్ పవన్ మామూలు టెక్నికల్గా చూస్తే డెమాన్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇమాన్యుల్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఓకే, అండ్ డెమాన్ పవన్ 2వ వారం 3వ వారంలో కెప్టెన్ అయ్యాడు. తర్వాత కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు కూడా ఆడలేకపోయాడు. సో డెమాన్ పవన్ ఎలిమినేట్ చేసి ఇమాన్యుల్ వచ్చేసరికి 3 సార్లు అయ్యాడు. ఫ్రీక్వెంట్గా అవుతూ వస్తున్నాడు. అండ్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాడు. ఆ మైండ్ సెట్లో ఉన్న పర్సన్ వాల్యూవే అంతగా లేదండి అన్నప్పుడు కెప్టెన్సీ దాని మీద ఆ పర్సన్ని నేను సెలెక్ట్ చేస్తే తప్పే ఉందని చెప్పి సెలెక్ట్ చేసింది. అందులో తప్పే ఉంది, బూతే ఉంది తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఇక్కడ మనోహర్ హట్ అవడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్ రిలేషను ఆమె కోసం సాక్రిఫైస్ చేశాడు. అలా అని చెప్పి అందరూ అలానే ఆలోచించాలని లేదు కదా. ఎందుకే చెప్తున్నాను, ఈరోజు నామినేషన్ పాయింట్లు రైట్ అవే ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో రైట్ అవే ఈడే రైట్ రా ఆర్ ఈడే రాంగ్ రా అని చెప్పడానికి అయితే లేదు సార్. నాకైతే అలా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు వర్షన్లు ఉన్నాయి, 2 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వచ్చాయి. మీ వ్యూ పాయింట్ ఏంటో చెప్పండి. నేనే సేఫ్గా చెప్పట్లే. ఇప్పుడు ఇలా అన్నాను అనుకో, ఈ పాయింట్లు కూడా వస్తాయి కామెంట్లోని. సో బోత్ వేస్లో చెప్తున్నాను నేను. స్ట్రైట్ అవే ఉండే నామినేషన్ పాయింట్లు కూడా ఉంటాయి, చాలా జరిగాయి. బట్ ఈసారి అలా లేదు. ఇది మీకేమనిపించింది చెప్పండి. తర్వాత ఇమాన్యుల్ పాయింట్ చెప్తాడు. ఇప్పుడు అక్కడ 6 నిన్ను నామినేట్ చేశారు. దివ్య నామినేట్ చేసినప్పుడు గట్టిగా అరిసేవు, వాదించేవు. తర్వాత సుమన్ శెట్టి వచ్చాడు, బర్నీ వచ్చాడు, వాళ్ళకేం వాదించలేదు. బట్ నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు వాదించావు. వై మీ? ఇక్కడ వరకు మీకు పాయింట్ మంచి పాయింటే అడిగాడు కదా. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమిరా నువ్వు సేఫ్గా ఆడుతున్నావు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి తనూజ పెడితే అక్కడ చాలా డిస్కషన్ అయింది. మీకు అర్థమైంది, ఆ ప్రోమోలోని మధ్యలో బోల్డ్ డిస్కషన్ అయింది. మీ బిమాయిల్ ఎపిసోడ్ పాయింట్ పెడితే కరెక్ట్గా పెట్టు, ఏదో పెట్టాలని పెట్టేసి నీ ఓన్ స్క్రిప్ట్ రాయకు. నీకెవరో ఇక్కడ వరకు వద్దు అప్పుడే పోనీ ఇది కూడా చెప్పేద్దాం. నీకెవరో సపోర్ట్ చేసుకొని నీకు ఎవరైనా సపోర్ట్ చేసుకొని వస్తే వాళ్ళ వెనకే వెళ్ళిపోవడం, నువ్వు అందరికంటే సేఫ్గా ఆడుతూ సేఫ్ గేమ్ బ్రేక్ చేయి ఇమాన్యుల్. 2 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, నేను ఆలోచించిన విధానం ఏంటంటే తర్వాత ఆలోచిస్తే ఎందుకు వీళ్ళ మీద ఎక్కువ రియాక్ట్ అయిందిరా అంటే వీళ్ళ మీద కదా, ముగ్గురు మీద రియాక్ట్ అయింది అమ్మాయి. గట్టిగా చూసుకోండి. ఒకటి దివ్య, ఇంకోటి ఇమాన్యుల్, డెమాన్ పవన్ మీద కూడా మాట్లాడింది. ఎందుకురా అంటే ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమవుతుంది. దివ్యకి ఆమెకి రైవల్రీ ఎప్పటి నుంచో ఉంది, కొట్టుకొని సచ్చారు, పక్కన పెట్టేద్దాం. ఇమాన్యుల్ ఎందుకురా అంటే సేమ్ పాయింట్స్. ఇమాన్యుల్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. సేమ్ అమ్మాయి చెప్పిన పాయింట్, ఒకసారి సాక్రిఫైస్ చేశాడు, ఇంకోసారి వదిలేస్తే తప్పే ఉంది అనే పాయింట్లో అమ్మాయి వాదించింది. అని సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పి భరణితోనే మాట్లాడడానికి ఏం లేదురా అంటే భరణి ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. సో గట్టిగా మాట్లాడడానికే ఉండదు. సుమన్ శెట్టి హాఫ్ కెప్టెన్ అండ్ మధ్యలో టర్మ్స్ కూడా బాగున్నాయి, అవన్నీ పక్కన పెడితే హాఫ్ కెప్టెన్ అంటే ఆ వీక్ 2 అయ్యారు కాబట్టి. అందుకు ఎవరెవరైతే ఒక్కసారి కెప్టెన్ అయ్యారో, ఎవరెవరైతే కెప్టెన్ అవ్వాలో వాళ్ళతో వాదించలే. ఎవరెవరైతే ఎక్కువసార్లు కెప్టెన్ అయ్యారో, డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి వాదించింది 2 సార్లు అయ్యింది కాబట్టి నేను ఎందుకు ఉండకూడదని వాదించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ 3 సార్లు అయ్యాడు కాబట్టి వాదించింది. దివ్య వాళ్ళిద్దరికి రైవల్ అవుతుంది వాదించింది, అందుకు వాదించింది. సో అక్కడ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా బోత్ వేస్ ఉన్నాయా? ఇప్పుడు ఇమాన్యుల్ అడిగిన దానికి ఉంది, బట్ ఆన్సర్ ఇదే చెప్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే లైవ్లో జరిగింది మనకు తెలుస్తుంది కదా, ప్రోమోలో ఏం తెలుస్తుంది. బట్ మనం చూసింది, నా విశ్లేషణ నేను చెప్తున్నా. ఇక్కడ అంతా బాగుంది. సో కౌంటర్కి, యాక్షన్కి రియాక్షన్ కాకుండా కౌంటర్కి ఎన్కౌంటర్ వస్తుందా? మామూలు ఎన్కౌంటర్ కాదు. ఇప్పుడు లాస్ట్లో ఆ అమ్మాయి ఏం చెప్పిందో అది పర్ఫెక్ట్ అనిపించింది. ఏందో తెలుసా, నీకు ఎవరైతే సపోర్ట్ చేసుకుని వస్తారో వాళ్ళ వెనకే వెళ్ళిపోవడమే నువ్వు ఆడుతున్న ఇది నిజంగా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా జరుగుతుంది. అది వెనకున్నది అంటే ఎవరో కాదు, దివ్య. సో ఇమాన్యుల్ గేమ్ ప్యాటర్న్ గత కొన్ని వారాలుగా అలానే నడుస్తుంది. దానికి ఎవిడెంట్ దివ్య, అదే జరుగుతుంది. సో ఎంత ఎవిడెంట్గా జరుగుతుందంటే ఆ సేఫ్ గేమ్ ప్రాసెస్లో వాళ్ళ అమ్మకు కూడా పోటేసాడు మొన్న. జస్ట్ బికాస్ దివ్య సేవ్ చేసింది, మనోడు హెల్ప్ చేశాడు, ఇలా ఇచ్చి పుచ్చుకోవడమే అవుతుంది. సో ఈ సేఫ్ ప్రాసెస్లో వెళ్తున్నావు, నువ్వు అది ముందు బ్రేక్ చేయి ఇమాన్యుల్ అని చెప్పి తనూజ పాయింట్ అక్కడ. అందుకే ఇమాన్యుల్ కాసేపు పాజ్ కూడా అయ్యాడు. అక్కడ గట్టిగా వాదించడానికి కూడా పాయింట్ లేవు. ఎందుకంటే లాస్ట్ 3-4 వారాలుగా ఇమాన్యుల్ దివ్యకి ఇంక్లైన్ అలానే వెళ్తున్నాడు, అలానే కనిపిస్తుంది కూడా. ఇండివిజువల్గా ఆడి న్యూట్రల్ ప్లేస్లో ఆడితే బాగా అనిపిస్తుంది ముందులా అన్నట్టు, బట్ అది మిస్ అవుతుంది. సో ఈ పాయింట్లో తనూజ ఇమాన్యుల్ని లాక్ చేసింది అని నాకు అనిపించింది. మీకు లాక్ చేయలేదని కూడా అనిపిస్తే అదేంటో చెప్పండి. సో ఓవరాల్గా ఇది వీళ్ళ గురించి. నెక్స్ట్ భరణి, దివ్య. ఒకటి చెప్తా, ఇప్పుడు భరణి గారిని ఏమంటారంటే సేఫ్గా ఆడేస్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన తర్వాత మారిపోయాడంటే నేను ముందే చెప్పాను, ఫ్యామిలీ ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఈ పంచాయతీ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత చెప్పితే మారిపోతే వీడు మారిపోయాడరా, వీడు అసలు ఆటిది కదరా అంటాడు, మారకపోతే వీడు మూర్ఖుడురా అంటారు.
సో మనం ఎందుకు మారాడో ఆ మార్పు హెల్ప్ అవుతుందా లేదా, ఆ పర్సన్ గేమ్కి హెల్ప్ అవుతుందా లేదా, షోకి హెల్ప్ అవుతుందా లేదా చూడాలి. ఇక్కడ భరణి వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం, ఆ మార్పు షోకి ఇంపార్టెంటే, భరణికి కూడా ఇంపార్టెంటే. నేనైతే 2 చేతులతో స్వాగతిస్తామాట భరణి మాయని ఆ మూడ్లోకి రావడం కోసం. సో అందుకే తనూజని నామినేట్ చేశాడు సీక్రెట్ దాంట్లో, ఇక్కడ దివ్యని నామినేట్ చేశాడు. మనం ఎంత మంచిగా మాట్లాడినా వాయిస్ గట్టిగా ఉంటే, అంటే వాయిస్ ఎక్కువైనప్పుడు అది కప్పేస్తుంది, అది కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎంత మంచోళ్ళమైనా ఒక్క మాట చాలు, మిగిలినన్ని మర్చిపోతారు. దివ్య దగ్గర ప్రాబ్లం ఏంది, ఆమె ముందు ఎంత హెల్ప్ చేసినా, ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు ఎంత టేక్ కేర్ చేసినా అవేం గుర్తురావు. ఈ అమ్మాయి యాటిట్యూడ్, ఈ అమ్మాయి పొగరు, కొన్నిసార్లు మాటలు వదిలేస్తుంది. ఏమనంటే నాకు ఇష్టమైన మనుషులతో నేను ఇలానే ఉంటానంటది, మళ్ళీ ఇష్టమైన పర్సన్ ఈమెను తిట్టకూడదంట. సో ఆబ్వియస్గా అక్కడ హట్టింగ్గానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇన్పుట్లు వచ్చినప్పుడు బర్నీ చెప్పడంలో తప్పే ఉంది. అక్కడ కాకపోతే ఆమె ఇలా ఏళ్ళు చూపించలేదు. బట్ మనోడు అర్జున్ రెడ్డి మోడ్లోకి నాగబాబు గారు రమ్మన్నారు కాబట్టి ఫోర్స్డ్గా వచ్చాడో లేదో తెలియదు. రెస్పెక్ట్ అది కావాలి, నిజంగా కావాలి. వేలు చూపించుకుంటే అక్కడ వేలేం చూపించలేదు. ఆమె ఏమంటుంది, నాకు పాయింట్ రేస్ చేయాలన్నప్పుడు బలంగా వాయిస్ రేస్ చేస్తాను, రేస్ చేయి కానీ రెస్పెక్ట్ఫుల్గా చెయ్యని చెప్తున్నాడు. ఇక్కడ బర్నీదే నాకు ఫెయిర్ ఎనఫ్ పాయింట్స్ అనిపించి ఇట్స్ హై టైం మళ్ళీ నామినేట్ చేసిన తప్పులేదు, ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పడం వల్ల తప్పులేదు ఇద్దరికేను. మీకేమనిపించిందో చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ ఇది బాగుంటుంది, దీనికి మా మంచి పాయింట్లు ఉంటాయి. కళ్యాణ్ డెమోని నామినేట్ చేశాడు. రీజన్ ఏంటి, నీ కెప్టెన్సీ టాస్క్ తీసేస్తే నవ్వుకొని వస్తావేంటి అంటే, డెమోన్ నీకేమైనా ప్రాబ్లమా, కళ్యాణ్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇక్కడ చాలా గొడవ అయింది. 3వ ప్రోమోలో కూడా అది ఎగిపోతే బిగ్ బాస్ మై లేపేసినట్టే. వాళ్ళకి చాలా పెద్ద గొడవ అయింది, ఆల్మోస్ట్ ఫిజికల్ వరకు వెళ్ళారు, కొన్ని జరిగాయి. అది ప్రోమో 3 కోసం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే ఈ గొడవ ఉంది, రితు చౌదరి సంజన గొడవ కూడా ఉంది. అది మనం ప్రోమో 3 వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడే ప్రోమో 3 వరకు వెయిట్ చేయాలి, లైవ్ చూడాలి, ఎపిసోడ్ చూడాలి. కానీ ఈ పాయింట్ అక్కడ ప్రోమోలో ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ వన్ ఆఫ్ ద పాయింట్స్ కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, కెప్టెన్ అవ్వలేదు, అంటే నన్ను ఆడించట్లేదు, కంటెంట్ రావాలపోతుందని అని చెప్పి అంత మ్యూజిక్ ఇచ్చి నువ్వు అక్కడికి వచ్చి నవ్వుకొని వచ్చేస్తే ఇంక నీకు సీరియస్నెస్ ఏముంది, నీకు సీరియస్నెస్ లేదు అని చెప్పి వీడియోలో తప్పులేదు, అంతే కదా. ఇప్పుడు ఆ రోజు నవ్వుకొని వచ్చేస్తాడు సింపుల్గా. సో నువ్వు ఎంత ఫైట్ చేసి దేనికి, దీనికోసమా, త్యాగం చేసుకోవడం కోసమా, ఆర్ దాన్ని జోవియల్గా చేసి ఇలా చేసి వచ్చేయడం కోసమా, నీ ప్లేస్లో నేనుంటే అట్లీస్ట్ నాకైనా హెల్ప్ అవుతుంది కదరా అని చెప్పే పాయింట్, అది నాకు నచ్చలేదు అనేది. ఇది ఒకటి, ఇది అగ్రీడ్. ఇంకోటి, ఇప్పుడు దీంట్లో నీకేం నొప్పి అన్నట్టు మనం డెమాన్ పవన్ మాట్లాడాడు కదా, సేమ్ థింగ్. డెమాన్ పవన్ వర్షన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ కెప్టెన్ అవ్వాలని కాదు, కంటెంటర్ అవ్వాలని. కంటెంటర్ కూడా రానివ్వట్లేదు. ఫస్ట్ పాయింట్, కెప్టెన్ అవ్వడం వేరు, కంటెంటర్ అవ్వడం వేరు. తన కెప్టెన్ కోసం కాదు, అసలు ఆట ఆడడానికి స్కోపే ఇవ్వట్లేదురా స్వామి, స్కోప్ ఇవ్వమంటారా అని చెప్పి. సో అక్కడ 9 మంది ఉన్నప్పుడు ఒక పర్సన్ని అన్డిజర్వ్డ్ అని చెప్పి తనూజని తీసేసినప్పుడు అక్కడ సేఫ్గా ఆడుతున్నావా అని చెప్పి డెమాన్ కళ్యాణ్ ఎందుకు రా అన్నాడంటే, అక్కడ కంటెంటర్ కింద తీసేస్తే మనోడికి స్కోప్ ఉండదు. అండ్ ఆ టైంలో అంత ఫైట్ చేశాడు కదా డెమోన్, అక్కడ ఎందుకు గివప్ ఇచ్చేసాడు రా అంటే దాని పాయింట్ చెప్తా. ఆ టైంలో హౌస్లో ఉన్న 9 మెంబర్స్కి కూడా నెక్స్ట్ ఏ టాస్క్ ఉంటుందో తెలియదు. అది టీంలుగా డివైడ్ చేసి ఎటువంటి టాస్కులు పెడతారో తెలియదు. అదంతా అయిన తర్వాతే కదా తెలిసింది అది సపోర్టింగ్ టాస్క్. అండ్ తనూజ తెలివిగా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఒక్కొక్క టీంలో పెట్టేసింది. అక్కడ తనూజ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి లాక్ చేసింది. ఏది, కళ్యాణ్ని డెమోన్ని ఒక టీంలో పెట్టి ఒక సాక్రిఫైస్ గేమ్, మాన్స్టర్ గేమ్ ఉంటుంది. దానికి ఎవరికి తెలియదు. కంటెంటర్ అవ్వాలి, ఏదో ఒక స్కోపు వస్తుంది, మనం చూపించుకోవాలని అనుకున్నాడు, అందుకు అక్కడ ఫైట్ చేశాడు. అంటే కొంతమంది అడిగారు, అది ఫ్లిప్ కదా, అక్కడంతా రక్తం చిందించాడు, అక్కడికి వచ్చేసరికి వదిలేశాడు అంటే ఎవరికి తెలియదు కదా అక్కడ టాస్క్ ఏంటో. ఇది పాయింట్, డెమాన్ పవన్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి, ఆ టాస్క్ క్లియర్గా సపోర్టింగ్ టాస్క్. ఆ టాస్క్లో లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కళ్యాణ్ కూడా అవ్వాలనుకున్నాడు, కళ్యాణ్కి డెమాన్ని తీసేయాలని ఉంది, డెమాన్కి కళ్యాణ్ని తీసేయాలని ఉంది. కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంద్రా అంటే, కళ్యాణ్ రీతు చివరి వరకు వెళ్దాం అనుకున్నారు, అది అవ్వలేదు. ఒకవేళ నేనేమంటానంటే, కళ్యాణ్ రీతు చివరి వరకు వెళ్ళినా కూడా, మామూలుగా చెప్తా కాంబినేషన్స్ చాలా ఉంటాయి, వెళ్ళినా కూడా అక్కడ రీతువే కెప్టెన్ అవుతుంది. అప్పుడు చివరికి కళ్యాణే మళ్ళీ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే కెప్టెన్ ఇంక పోయినట్టే కదా. సో ఎలా చూసినా కూడా అక్కడ కాంబినేషన్ తనూజ ఎలా సెట్ చేసిందిరా అంటే, అక్కడ రీతువే అవుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళకుండా డెమాన్ వెళ్ళాడు అనుకోండి, ఏం జరుగుద్ది? కళ్యాణ్ ఎలాగైతే ఆపాడో డెమాన్ కూడా ఆపుతాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ కళ్యాణ్కే ఓటేస్తారు. సుమన్ శెట్టి కళ్యాణ్కే ఓటేస్తాడు, రితు కళ్యాణ్కే ఓటేస్తారు. అప్పుడు ఏమవుతుంది? కళ్యాణే వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వరకు ఏం జరిగింది అదే జరుగుద్ది, సింపుల్. అప్పుడు మీరు ఇంకో కేసు అనుకోవచ్చు, ఫస్ట్ డెమాన్ పంపించి కళ్యాణ్ రితు సుమన్ ఉన్నప్పుడు ఓట్లు మార్చి సుమన్ పంపించేస్తే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
అప్పుడు ఇలా హోల్డ్ చేసుకోగలరా? చేసుకోలేరు కదా. అప్పుడు ఓడిపోతారు కదా. అప్పుడు ఓడిపోతే ఎవరిని పిలుస్తారు వెంటనే ఇమీడియట్గాను? మళ్ళీ బ్లూ టీమ్నే పిలుస్తారు. అప్పుడు బ్లూ టీంలో ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది? అప్పుడు కళ్యాణే రావాలి, రితు రాదు. ఎందుకంటే రితు కెప్టెన్ అవ్వలేదు. సింపుల్. ఆర్ మీరు ఇంకో కాన్సెప్ట్ కూడా ఆలోచించండి. డమాన్ పవన్ అక్కడ నవ్వుకొని ఎందుకు వచ్చేసారా అంటే, ఫస్ట్ థింగ్ కంటెంటర్ వేరు, కెప్టెన్ అవ్వడం వేరు. కెప్టెన్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్. మనోడు మాట ఇచ్చాడు రితుకి కెప్టెన్ చేస్తా అని, కెప్టెన్ అవ్వాలని. ఎవడనుకోడు? ఇప్పుడు తనుజ కోసం కళ్యాణ్ అనుకోలేదా? కళ్యాణ్ కోసం తనుజ అనుకోలేదా? అలాగే డెమాన్ కోసం పవన్ అనుకున్నాడు, డెమాన్ కోసం రీతు అనుకుంది, రీతు కోసం డెమాన్ అనుకున్నాడు. డెమాన్ అయిపోయింది. అక్కడ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కూడా అక్కడ కూడా ఎలా వచ్చిందిరా అంటే, సుమన్ శెట్టి డెమాన్కే ఓటేసారు, రీతు డెమాన్కే ఓటేసినప్పుడు డెమాన్ ఏం చేస్తాడు? ఇంకా మళ్ళా మనమాట ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. అది జోబిలికి వచ్చాడు. అక్కడ గివప్ కాదు, అక్కడ లేదు అక్కడ కేసు. ఇప్పుడు అక్కడ డెమాన్ రక్తం చెందించి సుమన్ శెట్టిని పంపిస్తే ఏమవుతుంది? సుమన్ శెట్టి కళ్యాణ్ హోల్డ్ చేయగలరా? అప్పుడు ఏమవుతుంది? ఓడిపోతారు. అప్పుడు బ్లూ టీమ్నే సెలెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ డెమానే వస్తాడు. అలాగే నవ్వుకొని వస్తాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు జరిగిన టాస్క్ కాన్సెప్ట్ ఏంటి? అది సపోర్టింగ్ టాస్క్. అందులో చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంతే తప్ప అక్కడ ఏమి డెమాన్ పోను తీసుకో అన్నట్టు అది కాదు. అవన్నీ అనాలిసిస్ చేసే ఇంకేమీ లేదురా స్వామి అని చెప్పి నవ్వుకొని వచ్చాడు. కళ్యాణ్ ప్రాబ్లం ఏంటి? నన్ను తీసేసాడు, వీడు కూడా యూజ్ చేసుకోలేదు, వీడికి కూడా హెల్ప్ అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నాడు. అక్కడ మ్యాటర్ అక్కడ ఎవరికి హెల్ప్ అవుతుంది స్వామి? టాస్క్ రితుకి హెల్ప్ అవుతుంది, తర్వాత సుమన్ శెట్టికి. ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారా అంటే ఇందులో ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ కళ్యాణ్ పాయింట్ రాంగ్ అని చెప్పట్లేదు, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను కదా. బట్ డెమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత కాంక్రీట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఎవడైనా చెప్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఇవి పాయింట్లు, నాకు అనిపించిన పాయింట్లు ఇవి. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. లాస్ట్ సుమన్ శెట్టి దొరికిపోయాడని ఎందుకు అంటున్నాను అంటే, సుమన్ శెట్టి ప్రతిసారి నన్ను కెప్టెన్ నేను తీసేసావు, నేను నామినేట్ చేస్తున్నా, నన్ను కంటెండర్ నేను తీసేసావు, నేను నామినేట్ చేస్తాను, ఇదేనా సరే ఫెయిర్ పాయింట్ చెప్పాడు. సుమన్ శెట్టి 1 minute ఉన్న, అసలు 1 minute కాదు, సరే 30-40 seconds, సరే 1 minute ఉన్నాడు, ఫ్లాగ్ పట్టుకున్నా, నువ్వు నాకు చెప్పలేదు. బేసిక్గా మీరు తనుజ హ్యాటర్స్లా చూడకండి, న్యూట్రల్ వేలో చూడండి. నేను చెప్తా లాజిక్. సుమన్ శెట్టి లాజిక్ ఫస్ట్ ఇదే బొక్కల పాయింట్లు తెస్తాడు, నన్ను కెప్టెన్సీ తీస్తే ఇది. ముందు వారం ఏం జరిగింది? ముందు వారం కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి? నన్ను నీ వల్లే నేను పోయాను అని. అక్కడ కూడా తనూజ ఎలా అయితే పాపం సుమన్ శెట్టికి ఫేవర్ చేద్దాం మంచితనం మీద అనుకుందో, కళ్యాణ్ కూడా అలాగే ఫేవర్ చేసి నువ్వు ఎలాగైనా ఇయ్యన్నా అని చెప్పి లాస్ట్కి ఫెయిర్ రిజల్ట్ అక్కడ కళ్యాణ్ ఇచ్చాడు, ఇక్కడ తనూజ ఇచ్చింది. సుమన్ శెట్టి ఏం చేశాడు? అక్కడ లాస్ట్ వీక్ కళ్యాణ్ని అదే బొక్కలో పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు, ఇక్కడ తనూజని వచ్చి కూడా నామినేట్ చేశాడు. అసలు దారుణం. ఒకళ్ళ మంచి కోసం చేస్తే మనకే బొక్క పడుతుంది ఈ రోజుల్లో. అది క్లాసిక్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టిదే. చూడండి, కళ్యాణ్ది తనూజది ఎగ్జాక్ట్ రెప్లికా. ఇక్కడ మీరు అనొచ్చు తనూజే కదా వెళ్ళు ఎగ్జాక్ట్లీ, అక్కడ తనూజ తప్పు ఉంది, ఒప్పుకోవాల్సిందే తనూజ ఫ్యాన్స్ కూడా. ఇక్కడ చెప్పి నా తనూజే కొట్టడం అన్నీ. నేనేమంటానరా అంటే, ఇప్పుడు ఏదైతే మాట్లాడాడో పాయింట్లు అక్కడ ఎందుకు డిఫెండ్ చేయలేదు సుమన్ శెట్టి? ఆ రోజు టైం ఉంది కదా, అక్కడ ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? మాట్లాడచ్చు కదా. సంచాలక్ నువ్వు రాంగ్ చేసావు, నువ్వు ఎక్కమన్నప్పుడే నేను ఎక్కాను, నువ్వు నాకు అప్రూవల్ ఇచ్చాను, అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అది రాంగే కదా. అక్కడ నాకు దొరికిపోయాడు. ప్రతిసారి హెల్ప్ చేసినోడికి పోటీ షెడ్యూల్లో దొరికిపోతున్నాడు. అండ్ ప్రతిసారి సేఫ్గా నన్ను కెప్టెన్ కింద తీసిస్తావు, కంటర్ కింద తీసిస్తావు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు డోర్ వేసిస్తావు. ఇవి పాయింట్లు సుమన్ శెట్టివి. అస్సలు నచ్చలేదు. మీరు ఒకసారి కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారి లాస్ట్ వారంకి వెళ్ళని మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అలాగే బొక్క పెట్టాడు. అప్పుడు ప్రియాకు ఉన్నప్పుడు అలాగే రాంగ్ నామినేషన్స్ ఇచ్చి ప్రియా వెళ్ళిపోయింది, మనీష్ ఉన్నప్పుడు రాంగ్ నామినేషన్ మనీష్ వెళ్ళిపోయాడు. అన్ని చిన్నపిల్లలకి AK-47 ఇస్తే ఏం చేస్తారో అలా చేస్తున్నాడు సుమన్ శెట్టి. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా టైం తీసుకున్నాను కూడా. ఎందుకంటే అన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకటి మిస్ అయితే ఇంకొకరు కావాలని ఏదో మనం కార్నర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీకేమనిపించిందో బలంగా కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.